తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో ఈ ప్రకారము చదువుచున్నాము. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. థామస్ ఆల్వా ఎడిసన్ పేరట దాదాపు 5,000 వస్తువులు కనిపెట్టినట్టు లిఖింపబడి ఉన్నవి. అయితే వాటిలో ఏ ఒక్కటియు తన్ను కనిపెట్టిన వానికి కృతజ్ఞతలు చెప్పలేకున్నవి. ఎందుకనగా థామస్ ఆల్వా ఎడిసన్లో జీవమునిచ్చు సామర్థ్యత లేదు. జీవమునిచ్చే సామర్థ్యత కేవలం దేవునికే ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు పాపి అయిన మానవుని నిమిత్తము కలువరి శిలువపై తన్ను తాను బలిగా అప్పగించుకొనెను. ఎందుకనగా ఆయన చిందించిన రక్తమునందు విశ్వాసముంచిన వానికి పాపక్షమాపణ కలుగును. ఎవని పాపములు క్షమించబడలేదో వాడు వాని పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవాడయుండును. అటివాడు మరణించిన తరువాత దేవుని ఎదుట తీర్పుకై నిలవవలసి ఉండును. వారు ఆయన సమస్త క్రోధమునకు పాత్రులయ్యుందురు. ఆయన వారికి నరకశిక్ష విధించును. కానీ ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఎవని పాపములు క్షమింపబడునో వానికి ఆయన నిత్యజీవం అనుగ్రహించును. ఎందుకనగా ఆయన జీవపు ఊటయ్యున్నాడు. మీరును మీ పాపముల కొరకు క్షమాపణ పొంది ప్రభు ద్వారా నిత్యజీవం పొందవలెనని మీ కొరకు ప్రార్థించుచున్నాము. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు